దాని వాగ్దానము యెషయా గ్రంథం 60:22. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఒంటరిగా ఉన్నవాడు 1000 మందితో సమానం అవుతాడండి? కాదు కదా. అయినా కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, నేను ఒంటరిదాన్ని, నువ్వు కృంగిపోతున్నావా? ఎవరూ లేరు నాకు సహాయకులని వేదన పడుచున్నావా? నా జీవితం ఏంటి ఇలా ఉందని నువ్వు దుఃఖపడుతున్నావా? నువ్వు ఒంటరివాడివైనా నీ దేవుడు నీకు తోడుంటే నీకు 1000 మంది బలం ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దిగులు చెందక్కర్లేదు. నేను ఎన్నిక లేని దానని నువ్వు బాధపడక్కర్లేదు. బలమైన జనముగా మార్చగల దేవుడు నీకున్నాడు. తగిన కాలమందు దేవుడు నీకు సమాధానం దయచేస్తాడు. నీ ఒంటరితనమును తీసివేసి నీ దుఃఖమును నాట్యంగా మార్చే గొప్ప దేవుడు నీకుండగా నీవు భయపడవలసిన అవసరం లేదు. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు 1000 మంది ఉన్నంత బలము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానం ద్వారా ఈరోజంతా మనం బలపరచుదుము గాక. ఆమేన్.